ఎయిర్పోర్టులో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బోర్డింగ్ పాస్ విషయంలో ఎయిర్ ఇండిగో సిబ్బందితో జేసీ చేసిన గొడవ విమర్శలకు దారితీస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఎయిర్పోర్ట్లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు పూర్తిగా వివాదాస్పదమైంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆయన నిన్న ఉదయం ఇక్కడ ఎయిర్ ఇండిగో ఫ్లైట్ ఎక్కడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అయితే ఇక్కడ ఆయన వచ్చిన సమయానికి బోర్డింగ్ పాస్ టైమింగ్ కౌంటర్ క్లోజ్ చేయడంతో ఈ వివాదం అనేది చెలరేగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది మీద ఆయన చాలా దురుసుగా ప్రవర్తించిన తీరుని పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రతిపక్షాలు అయితేనేమి ఇటు ఇతర వ్యక్తులైతేనేమి అందరూ కూడా విమర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇందులో 3 కోణాలు ప్రధానంగా మనం చూడాలి. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఫ్లైట్ టైమింగ్స్కి కనీసం 45 నిమిషాల ముందు బోర్డింగ్ పాస్ కౌంటర్ అనేది క్లోజ్ చేస్తారు. విశాఖపట్నంలో కూడా నిన్న ఎయిర్ ఇండిగో ఫ్లైట్ ఉదయం 8-10 గంటల సమయానికి బయలుదేరాల్సి ఉంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్. మరి ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఎయిర్లైన్స్ 8 o'clock కల్లా మొత్తం ప్రయాణికులందరినీ కూడా ఫ్లైట్లోకి అనుమతిస్తారు. మరి 7:20కే ఇక్కడ బోర్డింగ్ పాస్ కౌంటర్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. మనం సీసీ కెమెరా ఫుటేజీలో దృశ్యాలను చూసినట్టయితే 7:25కి జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వివాదం చేస్తున్నట్టుగా అక్కడ నోట్ అయ్యింది. అంటే 5 నిమిషాలు ఆలస్యంగా ఆయన ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన ఇక్కడికి వచ్చి నేను ఎంపీని, నాకు సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళతో సిబ్బందితో ఆయన ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎయిర్లైన్స్ వాళ్ళు సిబ్బంది చెప్పిన సమాచారం ప్రకారం మా రూల్స్ ప్రకారం మేము 7:20కి కౌంటర్ క్లోజ్ చేయడం జరిగింది. ఒకసారి కంప్యూటర్లో మేము ప్రయాణికుల వివరాలని లాక్ చేస్తే మళ్ళీ కంప్యూటర్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉండదు ఎయిర్లైన్స్ అథారిటీస్ ప్రకారం. ఆ నేపథ్యంలోనే మేము 7:20కే ఇక్కడున్న బోర్డింగ్ కౌంటర్ని అయితే క్లోజ్ చేశాము. ఆయన ఆ సమయానికి ఇక్కడ చేరుకోలేదు అనేది చెప్తున్నారు. మరి సిసి ఫుటేజీ దృశ్యాల్లో కూడా 7:25కే ఆయన సిబ్బందితో ఘర్షణ పడుతున్నట్లుగా అక్కడ నోట్ అయ్యింది. మరి జేసీ దివాకర్ రెడ్డి నిన్న వివరణ ఇవ్వడం జరిగింది. నేను అరగంట ముందుగానే ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది, వాళ్ళు ముందుగానే కౌంటర్ క్లోజ్ చేశారని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే 3 కోణాలను ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఈ టికెట్ కానీ ఆయన తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ఆయన బోర్డింగ్ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్లకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇమిగ్రేషన్ దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అప్పుడు సమయం కొంత ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన ఈ టికెట్ కొనుగోలు చేయలేదు, డైరెక్ట్గా బోర్డింగ్ పాస్ కౌంటర్ దగ్గరే టికెట్ కొనుగోలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కనీసం విఐపి ప్రోటోకాల్ అనేది ఆయన సమాచారం ఇవ్వాల్సి ఉంది. విఐపి ప్రోటోకాల్ సమాచారం కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఆయన అందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన సాధారణ ప్రయాణికుడుగానే పరిగణించి వాళ్ళు వచ్చిన రూల్స్ ప్రకారంగా 7:20కే ఇక్కడ కౌంటర్ని క్లోజ్ చేయడం జరిగింది. 7:25కి ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఏదేమైనా ఎయిర్పోర్ట్ రూల్స్ ప్రకారం ఆయన బోర్డింగ్ కౌంటర్ క్లోజింగ్ టైంకే ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంది. బోర్డింగ్ పాస్ ఇచ్చే కౌంటర్ క్లోజ్ చేసే సమయానికి ఆయన తీసుకున్నట్టయితే ఈ వివాదం వచ్చి ఉండేది కాదు. అయితే ఎంపీనంటూ ఆయన అధికార పక్ష నేతగా అధికార దర్పాన్ని ఇక్కడ చూపించడంతో పూర్తి స్థాయిలో విమర్శనాత్మకం అవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తమ అధికార పక్ష నేత ఈ విధంగా వ్యవహరించడాన్ని ఆయన ఏ విధంగా తీసుకుంటారన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మొత్తం మీద ఇటు చూసినట్టయితే ప్రతిపక్షం కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తుంది. జేసీ తీరు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా వివాదాస్పదంగానే ఉంటుంది. ఈరోజు ఎయిర్లైన్స్ సిబ్బంది మీద ఆయన వ్యవహరించిన తీరు అయితే మేము పూర్తిగా విమర్శనాత్మకంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కఠినమైన చర్యలు అయితే అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ చర్యలను ఎలా తీసుకుంటుంది అనేది మాత్రం జేసీ చర్యల్ని ఎలా తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.